హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక క్రేజీ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, కీర్తి భట్ విజయ్ కార్తిక్ వివాదం అయితే మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కీర్తి భట్ మనకి బిగ్ బాస్ అండ్ కార్తిక్ దీపం సీరియల్ ద్వారా సుపరిచితురాలు. సో తనకి బిగ్ బాస్ కు వెళ్ళిన తర్వాత ఫేమ్ రావడము, తన అనాథ అని చెప్పుకోవడం, చాలా విమర్శలు వచ్చాయి తన మీద, అంటే లేటెస్ట్ గా బ్రేకప్ కారణంగా. సో ఈ నేపథ్యంలో తన విజయ్ కార్తిక్ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇవాళ రేపు ఈ సోషల్ మీడియా వేదిక వచ్చిన తర్వాత మ్యాక్సిమం సెలబ్రిటీస్ సంబంధించిన పర్సనల్ లైఫ్స్ మనకు తెలుస్తున్నాయి. కాకపోతే వాళ్ళు ఏవో పర్సనల్ రీజన్స్తో వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఏవో వాళ్ళు బ్రేకప్ చెప్పుకుంటారు, లేదంటే ఇద్దరికి పొంతన కుదరట్లేదని డ్రాప్ అయిపోవడమో రకరకాల రీజన్స్ ఉంటాయి. సో దాన్ని ఈ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే అమితమైన ప్రేమతో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయి, అరే మా అమ్మాయి మంచిది, అమ్మాయిని ఎందుకు వదిలేశాడు అని ఆయనకి అంటే ఆయన మీద రకరకాల రుసరుసలు కామెంట్స్ చేస్తే అప్పుడు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. బాబు నాకు నేను బ్రేకప్ చెప్పలేదు, ఆ అమ్మాయి నన్ను పట్టించుకోవట్లేదు, మేబీ వేరే వాళ్ళతో ఉందో లేదా వేరే నాకన్నా డబ్బున్నోడు దొరికాడో అన్నట్టుగా వ్యంగ్యంగా కూడా మాట్లాడలేండి, అది పక్కన పెడితే. అలాంటి సందర్భాల్లో కావాలంటే నేను తనకి అనాథ, తల్లిదండ్రులు లేరని మీరు అంత జాలి చూపించక్కర్లేదు, అమ్మాయి చిన్న అమ్మాయి కాదు, ఇప్పుడు అంతే కదండి ఎవరైనా కూడా. ఇప్పుడు వీళ్ళు కూడా కొంచెం నేము ఫేమ్ వచ్చేసి ఎవరైనా కొద్దిగా ఆదరణ చూపిస్తే వెంటనే వాడికి పడిపోవడం, లేదంటే మళ్ళీ ఒక్కసారి కొద్దిగా తెలిసరికి కొంచెం పరపతి లేదా పేరు వచ్చేసరికి మారిపోవడం, రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బేబీ సినిమా వచ్చింది చూశారు కదా, విజయ్ దేవరకొండ తమ్ముడిది. సో మాది ఇంచుమించు అలాంటిదే, తనకి మంచి బూస్టప్ ఇస్తాడు. సో అమ్మాయి ఒక్కసారి కొత్త కొత్త అందాలకి, కొత్త కొత్త ఊహాలోకాలకి పరుగులు పెట్టి ఆ కొత్త ప్రపంచం చూసేసరికి డిఫరెంట్గా అయిపోతుంది. అయిపోయిన తర్వాత పక్కన వాళ్ళు కూడా పొలలు పెడతా ఉంటారు. కామన్ అది. ఒకరికి నేము ఫేమ్ వచ్చినాక ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరికి ఫేమ్ వచ్చినా రెండో వాళ్ళు పట్టించుకోవడం మానేస్తూ ఉంటారు. నా రేంజ్ ఇది కదా, నా రేంజ్ తగ్గట్టు నేను వేరే వాళ్ళు చూసుకునేవాడిని కదా అనే స్థాయికి వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదు. సో ఈ అమ్మాయి కూడా చిన్నతనము ముందు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు, తర్వాత ఇప్పుడు హీరోయిన్గా చేస్తుంది. ఒక్కసారిగా రకరకాలు ఉంటాయి. అయినా వాళ్ళ వ్యక్తిగతం మనకు తెలియదు. ఈ నెటిజన్స్ కూడా ఎందుకు వదిలేస్తున్నాం, అమ్మాయి అనాథంటే అమాయకురాలేం కాదు కదా, అనాథంటే రోడ్డు మీద ఉంటున్న అమ్మాయి అయితే కాదు కదా. సో ఆర్టిస్ట్గా ఉంది, తర్వాత మీరు అన్నట్టు బిగ్ బాస్లో కూడా మంచి ఇదిగా పేరు తెచ్చుకుంది. సో డబ్బులు ఉన్నాయి. ఇవాళ రేపు ఇండివిజువాలిటీ పెరిగిపోయింది కదమ్మా, ఎవరికి నచ్చిన లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు నెటిజన్స్ ఎంటర్ అయిపోయి వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేసి, ఇప్పుడు సమంత చైతన్యతో కూడా ఎలా మాట్లాడారు, చైతన్య కరెక్ట్ కాదు సమంతను వదిలేయడం, సమంత ఇంకో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. అది వాళ్ళ వ్యక్తిగతం. సినిమాలు మిమ్మల్ని మెప్పించడానికో లేదా వాళ్ళు బతకడానికో వాళ్ళ ఆస్తులు సంపాదించడానికో చేసుకుంటున్నారు. అంతేగాని మీకు నచ్చినట్టుగా వాళ్ళు ఎందుకు ఉంటారు, ఎందుకు ఉండాలి? ఈ నెటిజన్స్కి వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి చెప్పండి. సో అలాంటప్పుడు ఆయన్నే అనడానికి లేదు, ఆయన క్లియర్ కట్గా అన్నాడు. ఆయన తర్వాత ఇంతవరకు అభిదీప్తి మళ్ళీ రెస్పాండ్ అవ్వలేదు. అంటే మేబీ ఆవిడ ఎందుకులే మళ్ళీ మాట్లాడితే రభస అవుద్దాం అనుకుందో, లేదంటే ఎక్కడికి క్లోజ్ చేసేద్దాం అనుకుందో సైలెంట్ అయిపోయారు. వాళ్ళు సైలెంట్ అయిపోయినా సోషల్ మీడియా వాళ్ళు వదలరు. మరి ఇది ఎటువైపు తీసుకెళ్తారో చూద్దాం, చూడాలి. థ్యాంక్ యూ సార్.